రుచికరమైన ఆహారం పెడుతున్నాం, ఆరోగ్యకరమైనటువంటి ప్రసాదం ఇస్తున్నాం. ఇది మనం చెప్పుకోనక్కర్లేదు. భగవంతుడి దగ్గర నుంచి ఇప్పుడు తిరుమలలో 5 ఏళ్ల నుంచి భోజనం చేసిన వాళ్ళు, అన్నదానం చేసిన వాళ్ళు ఎవరన్నా అన్నం వల్ల అనారోగ్యం పాలయ్యమన్నారా? అక్కడ మనస్సు నిండా లేదా ఆత్మ నిండా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ అక్కడ వంట వండుతారు. వెంకటేశ్వర స్వామికే సేవ చేస్తున్నామన్నటువంటి ఉద్దేశంతో వంటలు వండుతారు. అనుక్షణం స్వామి ధ్యాసతో ఉండేటటువంటి వంట వాళ్ళు, అలాగే సిబ్బంది ఉంటారు. వాళ్ళందరి ఆలోచన నరాన కూడా ఆ దేవదేవుడి మీదనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదో తప్పు చేస్తారు, లేదా వాళ్ళకి ఇచ్చిన సరుకులో తేడా వస్తే ఆ తేడా సరుకుల్ని వాడే రకాలు కాదు. అక్కడున్న మీడియా కూడా, ప్రతి ఒక్క జర్నలిస్టు, ప్రతి ఒక్క వీడియోగ్రాఫర్, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా దేవదేవుడికి అనుకూలంగానే ఆలోచిస్తారు, దేవదేవుడి భక్తులకు అనుకూలంగా ఆలోచిస్తారు. కాబట్టి మనం ప్రత్యేకించి దాని గురించి మేము వస్తేనే మంచిగా అన్నం తిన్నారు, అంతకుముందు ఎవరు తినలేదు, మేము వచ్చాకే లడ్డూ తిన్నారు, అంతకుముందు తినలేదు, ఇది తప్పు. అది మనం అనవసరంగా చేసుకోవడం. కానీ ఒక ఆస్పెక్ట్, భగవంతుడు ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పటికైనా ఆలోచించండి, సద్వినియోగం చేయండి. అది ఒక వ్యవస్థ ఏర్పాటు. రాష్ట్రంలో ఇన్ని ఆలయాలు ఉన్నాయి, ప్రముఖ ఆలయాలు అన్నీ ఉన్నాయి, కోట్లకి కోట్లు, వందలు వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆలయాలకి సంబంధించినటువంటి గోశాలలు ఉండేలాగా, అలాగా ఆ గోశాలల నుండినే నెయ్యి తీసుకునేలాగా, ఆ గోశాల నుండి వచ్చిన పాలే అక్కడ ఏదైతే క్యూ లైన్లో పంచవచ్చు, ఆ గోశాలల నుండి వచ్చేటటువంటి మజ్జిగనే పంచవచ్చు, ఆ గోశాలల నుండి వచ్చినటువంటి వెన్నతోనే వంటలు వండొచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, పొలాలని ఏవైతే 4.5 లక్షలుండి ఎకరాలుండి ఎండోమెంట్స్కి ఎప్పుడూ ఆక్రమణలే, ఏనాడు సరిగ్గా డబ్బులు రావు కౌలుకు తీసుకున్నాడు. అలా సరిగ్గా కట్టని వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకుని మనమే ఆర్గానిక్ వ్యవసాయం, లేదా ఉన్నోళ్ళకే ఆర్గానిక్ వ్యవసాయం చేయిద్దాం. తద్వారా అనారోగ్యకరమైనటువంటి ఆహారం దగ్గరికి కూడా రానివ్వండి. ఎవడో ఏం నమ్ముతాం, వాడు ఈడు కాకపోతే వాడు ఇంకోడు ఉంటాడు. వాడేమి ఆకాశం నుంచి పంటలు ఉత్పత్తి చేయడు కదా. ఉత్పత్తి చేసే నుంచి వచ్చేటప్పుడు 10 చోట్ల పట్టుకొచ్చేటప్పుడు సహజంగా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి శాశ్వత నివారణ అన్నటువంటిది చంద్రబాబు గారు ఇప్పుడు ఒక తిరుమలలో అన్నదానం అంటే ఎన్టీ రామారావు గుర్తుకొస్తారు, ఆయన వచ్చాకనే బిగిన్ చేసినటువంటి వ్యవస్థ. కాబట్టి అట్లాగే ఎల్విఎస్ఆర్కి అదే అప్పుడు ప్రసాద్ గారు గుర్తుకొస్తారు, ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొండ మీదన సిస్టమ్ని దారిలో పెట్టినటువంటి వ్యక్తి కిందన. అట్లాగా ఒక్కొక్కళ్ళని చూస్తే ఒక్కొక్కళ్ళు గుర్తుకొస్తారు. మనం అట్లాగా మన పేరు, చంద్రబాబు గారి పేరు జీవితకాలం గుర్తుండిపోవాలంటే ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది.